తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, గొప్ప దేవుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైన మా పితరుల దేవ తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. అని విశ్వాసమునకు కర్త అయినటువంటి మా ప్రభువా, మీకే స్తోత్రం. ఆత్మలకు తండ్రి, మీకే మహిమ. దహించే అగ్నివంటి వాడా, మీకే ఘనత. యుగముల వరకు ఒకటే రీతిగా ఉన్నటువంటి మా ప్రభా, మీకే స్తుతి. జ్యోతిర్మయుడా, మీకే స్తోత్రం. ఏ సంచలత్వము లేనటువంటి మా ప్రభా, మీకే మహిమ. మహిమ స్వరూపినటువంటి మా దేవా, మీకే ఘనత. సజీవమైనటువంటి మా దేవా, మీకే స్తోత్రం. ప్రేమ స్వరూపినటువంటి మా దేవా, మీకే మహిమ. నిత్య జీవం నిత్యవాడు అయినటువంటి మా తండ్రి, మీకే ఘనత. నిజమైనటువంటి మా ప్రభా, మీకే స్తుతి. మహత్యము గల మా ప్రభా, మీకే ఘనత. ఆది సంభూతుడా తండ్రి, మీకే స్తోత్రం. భూపతులకు అధిపతి అయినటువంటి మా దేవా, నీకే స్తోత్రం. అల్ఫయు ఒమేగానే అయినటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. మహా తేజస్సుతో ప్రకాశించినటువంటి మా ప్రభా, మీకే ఘనత. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, మీకే దేవా, మీకే మహిమ. అపరంజన పులిన పాదము కలిగినట్టు మా ప్రభా, మీకే స్తోత్రం. 7 నక్షత్రములు 7 ఆత్మలు కలిగినట్టు మా దేవా, మీకే మహిమ. పరిశుద్ధుడు నిత్యము దేవదూతలతో కొనియాడబడుచున్నటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు పొందనర్హుడా, మీకే ఘనత. మహిమయు ఘనతయు పొందగినటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. కీర్తింపబడుచున్నటువంటి మా దేవా, మీకే ఘనత. సూర్యబింబం వంటి ముఖం కలిగినటువంటి మా ప్రభా, మీకే ఘనత. అపరంజవలే మెరిగినట్టు పాదములు కలిగినట్టు మా ప్రభా, మీకే స్తోత్రం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగోనైనా సార్వత్రిక సంఘం ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేము తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మీరు దయచేశారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన మీ రక్షణ ఆనందం ఇచ్చి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయనా తండ్రి, ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘంలో ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేము అందరము కూడా తండ్రి నాయన, ఇదిగో తండ్రి, మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం తండ్రి నాయన. ఇదిగో తండ్రి, మీక 7:19 మీరు లేఖనంలో రాయించిన ప్రకారము వారి పాపములన్నింటినీ సముద్ర అగాధ జలంలో నీవు పడవేతు అని సెలవిచ్చిన రీతిగా నాయన, కీర్తన గ్రంథమును 103:12 సెలవిచ్చినట్లు నాయన, పడమటకు తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను అంత దూరపరిచి ఉన్నాడని సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపములన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి నాయన. ఇదిగోనైనా కీర్తన 86:5 రాసినట్లు నాయన, నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవని లేఖనము సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపములన్నీ మన్నించినందుకే మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, మా తండ్రి, మేము పవిత్రుడు అగినట్లు ఇస్సోపుతో మా పాపలను పరిహరించమని అడుగుచున్నాము నాయన. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగివేయమని అడుగుచున్నాము తండ్రి. మా దోషములన్నింటినీ తుడిచివేయము తండ్రి నాయన. మా పాపములకు విముఖుడు కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. దేవా, మా యందు శుద్ధ హృదయము కలుగు చేయము దేవా. దేవా, మా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, మీ సన్నిధి నుండి తోసివేయకు నాయన. మమ్మల్ని మీ సన్నిధి నుండి స్థిరపరచము, దృఢపరచము తండ్రి. ఇంకనైనా మీ సన్నిధిలో శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి మందగా తండ్రి ఇజ్రాయెల్ని ఏ విధంగా నడిపించారో తండ్రి, ఆ విధంగా మమ్మల్ని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. నిజమే తండ్రి, వారైతే తండ్రి సనిగిరి గొనుగిరి నాయన, మేము అలా సనిగిరి గొనుక్కుండా తండ్రి, యెహోషువ కాలేబు వలె తండ్రి మిమ్మల్ని పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ప్రార్థనా శక్తిని మాకు దాయిచ్యమని అడుగుచున్నాం తండ్రి. ప్రార్థనా దుప్పటిని మాకు దాయిచ్యమని అడుగుచున్నామయ్యా. అయా అయా, మీ పరిశుద్ధాత్మ అభిషేకం మా పైన కుమ్మరించమని అడుగుచున్నామయ్యా. అయా, మీ పరిశుద్ధాత్మను మా యొద్ద నుండి తీసివేయకండి నాయనా. నాయనా, మీ రక్షణ ఆనందం మాకు దాయిచ్చేయండి తండ్రి నాయనా. ఇదిగో తండ్రి నాయనా, మమ్మల్ని అందరినీ కూడా తండ్రి రక్షణలో మేము చివరి వరకు కొనసాగినట్లు కావలసినటువంటి ఓర్పును, సహనమును, వివేకాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి నాయనా. మరి ముఖ్యంగా తండ్రి మీ సన్నిధిలో నాయనా, ఇగోనైనా పాతాళంలో నాయన, క్రింద ఉన్న పాతాళం తప్పించుకోవడానికి బుద్ధిమంతుడు పరమునకు పో మార్గములు ప్రవేశించాలని సెలవిచ్చుతున్నావు తండ్రి. ఇక నన్ను మేము ప్రవేశించాం నాయన. ఈ మార్గంలో నన్ను ఎన్ని ఇరుకులను, ఎన్ని ఇబ్బందులను, ఎన్ని సమస్యలను వచ్చినను తండ్రి నాయన, మేము అంతవరకు తుదమట్టుకు తండ్రి ఇదిగో నాయన, మీ సన్నిధిలో నాయన స్థిరముగా ఉండి నాయన, మీరు నా లోకానికి రావడానికి కావలసినటువంటి నాయన శక్తిని, సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన, ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటివరకు ఎంతగానో మీ దైరెక్కల చాటును భద్రపరచాను నాయన తండ్రి. ఇక మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి నాయన. ఇంకో నాయన తండ్రి,
నాయన తండ్రి ఇగోనైనా తమ మార్గములు ఏర్పరచుకుంటూ నరుల వశంలో లేదని, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గంగా ప్రవర్తించుట వారి వశంలో లేదని నేను ఎరుగుదునని మీరు ఇర్మీయా 10:23లో వ్రాయించారు నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయండి నాయన. కేవలం మీ కృప చొప్పున నాయన తండ్రి మేమైతే పరిశుద్ధులము కానీ తండ్రి కాదు కానీ తండ్రి నాయన కేవలం మీ కృప చొప్పునే తండ్రి ఇదిగోనైనా మీరు నడిపిస్తున్నారు నాయన. నాయన కేవలం మీ మహిమకుతోటి మీ మహిమార్థమే మమ్మల్ని ఏర్పరచుకొని మీరు నడిపిస్తున్నారయ్యా. సహాయం చేయండి తండ్రి. ఇదిగోనండి యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయంగా ఉండును, వాడు జీవజల మీద నాటబడి చెట్టు వలె ఉండునని మీరు లేఖనంలో సెలవిస్తున్నారు నాయన. అట్టి వారిగా ఉండినట్లు సహాయం చేయండి తండ్రి. అది కాలువల వారన దాని వేలు తన్నును, వెట్ట కలిగినది బయలుపడదు, వెట్ట కలిగినను భయపడదు, దాని ఆకులు పచ్చగా ఉండు, వర్షము లేని సంవత్సరమును చింత నొందదు, కాపు మానదని మీరు ఇర్మీయా 17:8లో మీరు రాయించినట్లుగా తండ్రి మేమందరము అట్టి వారిగా ఉండినట్లు నాయన మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు ఏ అవసరాల కొద్దీ, ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో మేము ఎరంగని తండ్రి. ఎవరే సమస్యల్లోని బాధల్లో ఉన్నారో అటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో విడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగోనని రాత్రికాల సమయంలో తండ్రి ఇదిగోనైనా హాస్పిటల్లోనూ నాయన రోగంతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. మీరే కలిచాటున భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. మా అందరికీ జ్ఞాన హృదయం దయచండి నాయన సిద్ధపాటు కలిగి ఉండినట్లు నాయన ప్రతి ఒక్కరము తండ్రి నాయన మీ పిరికుమారుడు రాకడలో మేము ఎత్తపడడానికి కావలసిన బుద్ధిగల కన్యకల బలి మేమందరము తండ్రి పూర్ణమైన పట్టుదలతో మేలగా ఉండి ప్రార్థన చేసి తండ్రి స్థిరముగా ఉండినట్లు నాయన. ఇగోనైనా మీరున్న లోకానికి రావడానికి కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని, వివేకాన్ని, బుద్ధిని మాకు అందరికి అనుగ్రహించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మీ ధర్మశాస్త్రం అనుసరించుటకు తండ్రి మాకు బుద్ధిని దయచేయమనైనా. అప్పుడు మేము ఆ పూర్ణ హృదయంతో దాని ప్రకారం మేము నడుచుకుందాము తండ్రి. వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు తండ్రి నాయన మా కన్నులను త్రిప్పివేయమని నీ మార్గంలో నడుచున్నట్టుగా మమ్మల్ని బ్రతికించమని అర్థిస్తున్నాను నాయన. నిజమే తండ్రి. ఇకనైనా సార్వత్రిక సంఘంలో తండ్రి ఏ కుటుంబం అయితే తండ్రి ఇకనైనా భర్త నాయన రక్షణలోనికి వస్తే భార్య రక్షణలోనికి రాలేని కుటుంబాలు ఉన్నాయి తండ్రి. భార్య రక్షణలోనికి వస్తే నాయన భర్త రక్షణలోనికి రాలేనట్టు కుటుంబాలు నాయన. అటువంటి కుటుంబాలన్నీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన ఈ కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని కుటుంబ ప్రార్థన చేయడానికి కావలసినటువంటి అందరికీ మారు మనసును దయచేయండి నాయన. ఇంకను నాయన బాప్తిసం తీసుకోవడానికి వెనకం చేస్తున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలను అందరూ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి వారికి రక్షణ దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఎదుగునైనా యెహోవా మా నోటికి కావలుంచు నాయన. మా పెదవుల ద్వారమునకు కాపెట్టుము తండ్రి. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుగు నుండి మా ప్రాణాలను విడిపించమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా పాపం చేయవారితో కూడా మేము ఏ దుర్నీతి కార్యముల్లో చొరపడకున్నట్లు తండ్రి మా మనస్సులను దుష్కార్యములకు తిరగనీయకము నాయన. వారి రుచిగల పదార్థాలు మేము ఆశించబోయి ఉందును గాక తండ్రి. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన యెహోవా మేము నీకే మొరపెట్టుకుంటున్నాం తండ్రి. మా ఆశ్రయదుర్గము నీవేనైనా, సజీవులను భూమి మీద మా స్వాస్థ్యము నీవేన మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. కృప చూపించండి నాయన. సహాయం చేయండి తండ్రి. యెహోవా మీ నామాన్ని బట్టి మమ్మల్ని బ్రతికింపు నాయన. మీ నీతిని బట్టి ప్రాణం శ్రమలో నుండి తప్పించము తండ్రి నాయన. నేను మీ సేవకుడు నాయన. మీ కృపను బట్టి మా ప్రాణం శ్రమల నుండి తప్పించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. గొప్ప దేవా నీకే స్తోత్రం. దయగల మహారాజా నీకే స్తోత్రం తండ్రి. ఇగనైనా మనుషుల కపటోపాయం మాకు అంటకుండా తండ్రి మీ సన్నిధిలో నాయన మీ సన్నిధిలో మాకు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. సాతాను బంధకాల్లో ఉన్నటువంటి వారిని విడిపించమని అడుగుతున్నాం నాయన. ఇదిగో తండ్రి మరి ముఖ్యంగా నాయన మీ సన్నిధిలో తండ్రి మేమందరము తండ్రి మా ఆత్మలో కపటము లేకుండా శుద్ధ హృదయము దయచేయండి తండ్రి నాయన. మా ఆత్మను తండ్రి మీ చేతికి అప్పగించున్నాం తండ్రి. మా దోషములను కప్పుకొనక తండ్రి మీ ఎదుట ఒప్పుకొనిచున్నాం తండ్రి నాయన. సహాయం చేయండి తండ్రి. మా దాగు చోటు నీవేనైనా, శ్రమల్లో నుండి నీవే తప్పించే దేవుడు అని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. ఎవరెవరు ఏ సమస్యలతో, ఏ బాధలతో, ఈ ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి. రాత్రికాల సమయంలో ఎవరికి ఆరోగ్య సమస్యలతో ఏ బాధలతో పడి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ విడిపించిన ఆయన మీ కృప చొప్పున ఆయన భద్రపరచమని అర్థిస్తున్నాను తండ్రి. యుద్ధ వీరుడా, బలసూరుడా, మా పక్షాన యుద్ధము చేయవాడా, అంధకార సంబంధమైన శక్తులతో యుద్ధము చేయి నేర్పమని మీ సన్నిధిలో అడుగుచున్నాం తండ్రి. దయామేడ, కరుణామేడ తండ్రి మీ పరిశుద్ధాత్మతో అభిషేకించు నాయన.
ప్రార్థనా శక్తిని మాకు దయచేయం తండ్రి. దానియేలు వలె, యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థించుటకు తండ్రి మాకు నేర్పమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఇర్మియా వలె రోధించే ప్రార్థనా శక్తిని, ఆత్మశక్తిని మాకు ఇమ్మని అడుగుచున్నాం తండ్రి. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన నా ఆకాశం నుండి ఆజ్ఞించి నన్ను రక్షించినని తండ్రి సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇక లేఖనంలో సెలవిచ్చిన రీతిగా అట్టి కృపను మాకు అందరికి అనుగ్రహించి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన మీరు ఇర్మియా 33:2 మొర్రపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చుదును, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నేను మీకు గూఢమైన సంగతులను మీకు తెలియజేస్తున్నాను సెలవిస్తున్నావు కదా తండ్రి. అట్టి కృపను మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. దయగల మహారాజా మీకే స్తోత్రం నాయన, కృపగల మహారాజా నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన మీ సన్నిధిలో నాయన ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయరెక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి నడిపించమని తండ్రి. ఇక నేను ఈ సమస్త ప్రార్థన నాయన మీ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పరిణామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థననైనా సమర్పించావు, పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించావు, పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.